ఈరోజు సౌత్ బైపాస్లో అమర్ హాస్పిటల్స్ ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు, డాక్టర్ అమర్నాథ్ రెడ్డి గారు హాస్పిటల్ పెట్టడం, అదేవిధంగా ఈరోజు సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మన డాక్టర్ సీతారామయ్య గారు, అదేవిధంగా ముఖ్యులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఓపెన్ చేయటం జరిగింది. ఈరోజు ఒకసారి మనం గమనించుకున్నప్పుడు మన మాధవరెడ్డి గారు, రిటైర్డ్ డిఎంహెచ్ఓ గారు, ఆయన వాళ్ళ అబ్బాయి అమర్నాథ్ రెడ్డి గారు ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన ఇదివరకు సంఘమిత్రాల్లో పనిచేశారు. ఆ తర్వాత ఇంకో హాస్పిటల్లో కూడా పనిచేసి, ప్రకాష్ హాస్పిటల్లో పనిచేసి సొంతగా ఈరోజు హాస్పిటల్ పెట్టడం జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వీళ్ళది నేటివ్ వచ్చి గిద్దలూరులో ఇప్పటికి కూడా వాళ్ళ ఫాదర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. 5 రూపాయలు ఓపీ కూడా లేకుండా ఫ్రీగా ఓపీ చూస్తా ఆ ఏజ్లో కూడా ఆయన ఈ రోజుకి కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి కష్టపడి వాళ్ళ అబ్బాయిని కానీ, అదేవిధంగా వాళ్ళ అమ్మాయిని చూసాము, వాళ్ళ అల్లుడు అందరిని కూడా చూసాము. వాళ్ళందరూ కూడా ఒక మంచి పొజిషన్లో ఈరోజు బాగున్నారు. కాబట్టి ఏదైనా కూడా సొంత హాస్పిటల్ ఉండాలి, సొంత హాస్పిటల్లోనే చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అమర్నాథ్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ఒంగోలు ప్రజలకి ఆర్థోపెడిక్ ఈరోజు ఒంగోలులో అమర్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఇప్పుడే మా అత్యంత ఆప్తులు, మా మిత్రుడు, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ఇప్పుడే ప్రారంభోత్సవం చేయడం జరిగింది. డాక్టర్ అమర్నాథ్ రెడ్డి, వారి తండ్రి గారు డాక్టర్ మాధవరెడ్డి గారు, మాకు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా డాక్టర్గా వారి తండ్రి గారు మా ప్రాంతంలో చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. పేదలకి వైద్యం అందించేటువంటి డాక్టర్గా ఆయనకు ఒక పేరు ఉంది. వారి అబ్బాయి డాక్టర్ అమర్ కూడా చాలా మంచి డాక్టర్గా ఈ ఆర్థోపెడిక్ దాంట్లో చాలా సౌమ్యంగా ఒక మంచి డాక్టర్గా ఉన్నటువంటి పరిస్థితి. వారు ఇవాళ ఒంగోలులోనే అత్యాధునికంగా డాక్టర్ అమర్ హాస్పిటల్ని, ఈ యొక్క ఆర్థోపెడిక్ హాస్పిటల్ని ఓపెన్ చేయడం అనేటువంటిది వారిని అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎమ్మెల్యే జనార్దన్ సార్ గారికి, మళ్ళీ అశోక్ రెడ్డి అన్న గారికి నా కృతజ్ఞతలు. సీతారామయ్య సార్కు, డిఎంహెచ్ఓ గారికి నా కృతజ్ఞతలు. ఇది మోడ్రన్గా హాస్పిటల్ కట్టి మంచి వైద్య సేవలతో వైద్యం ఇవ్వాలనే సదుద్దేశంతో హాస్పిటల్ కట్టాము. వీలైనంత వరకు మోడ్రన్ టెక్నాలజీ వాడాము. కట్టుబడిలో కానీ, లేదంటే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, మిషనరీలో కానీ రోబో టీకేఆర్ కూడా తీసుకొని వచ్చాము. ఫస్ట్ టైం ఒంగోలులో రోబో టీకేఆర్ సేవలు అందిస్తున్నాము. హోప్ఫుల్లీ మీ ఆశీస్సులు అందరితో సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. జనార్దన్ రావు గారి ఒంగోలు శాసనసభ్యులు వారి స్వహస్తాలతో ఓపెన్ చేసుకోవడం, దానికి మన గిద్దలూరు ఎమ్మెల్యే గారు అయినటువంటి అశోక్ రెడ్డి గారు కూడా రావడం, ఈ ప్రారంభోత్సవంలో నన్ను ఒక అతిథిగా పిలిచినందుకు నాకు థ్యాంక్స్ చెప్పుకుంటూ అమర్ హాస్పిటల్స్ వాళ్ళకి, డాక్టర్ అమర్ సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ చేయాలని, హాస్పిటల్ బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడ ప్రారంభం చేసినటువంటి నూతన హాస్పిటల్లో నేను తెలుసుకున్నది, ఎస్టాబ్లిష్మెంట్లో చాలా చక్కగా అన్లిమిటెడ్గా పెట్టున్నారు. మెటీరియల్ అన్నీ కూడా పరీక్ష చేయడం జరిగింది. అంటే నేను చూశాను, గౌరవ ఎమ్మెల్యే సారు, అదేవిధంగా గిద్దలూరు ఎమ్మెల్యే సార్ వీరందరూ కూడా వచ్చి ఓపెన్ చేసే సందర్భంలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రోబోటిక్ సర్జరీస్ అనేది కూడా మనకి ఒంగోలులోకి తీసుకొచ్చి అత్యంత ఖరీదైంది, అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యవస్థని ఒంగోలులో ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఒంగోలు ప్రజలకి, ఒంగోలు జిల్లా ప్రజలకి ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఎప్పుడో మనము రోబోటిక్ సర్జరీ అని చెప్పుకున్న దశలో ఈరోజు మన గ్రామంలో, మన టౌన్లోనే రోబోటిక్ సర్జరీని ఎస్టాబ్లిష్ చేయడం అనేది అత్యంత ఉపయోగకరంగా. వెనక్కి రావాలా
వాళ్ళ నిర్వాహకులు రండి. డాక్టర్ పంతులు గారు పక్కకి వచ్చేసి బృహస్పతి నిర్వాహకులు రండి. రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా ధ్రువంద రాజా బృహస్పతి రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా దేవ్యస్వజాతవేదో భగ్నరరతిం మమ అశోకశ్చమఖ్యమావహ జీవనం చ దిశో దిశా మానో హి గుంసేజ్జాతవేదో పురుషం జగత్ అవిప్రదగ్రహాగహిష్యామావరివాతయా సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి దేవదేవతాయై నమః సర్వోపచార పూజాం సమర్పయామి సమ్రాజం చ విరాజం చ విశ్వేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖ్యతయా మాసకం సృజామసి దేవదేవ